మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి, నేర్చుకోవడానికి ప్రభువారిచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన కాపరి యొద్ద నుండి ప్రతిదినము కూడా మనం అనుదిన మన్నాను పొందుకోవడానికి దేవుడు చూపుచున్న ఆయన యొక్క అపారమైన కృపను బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో ఎందరో ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీలో కొందరు అనేక మందికి ఈ వర్తమానములను అందజేస్తున్నారు. బహు ప్రేమతోనూ బహు వినయముతోనూ ఇంకను దేవుని యొక్క సువార్తను, ఈ కడవరి కాల వర్తమానములను, నిష్కళంకమైన ఈ దేవుని వాక్యమును మీకు తెలిసిన మీ బంధువులకు, రక్త సంబంధీకులకు మీరు ఈ వాక్యము చేరేలాగా చేయాలని నేను ఆశపడుతున్నాను. నా ఒక ప్రార్థన, నా కోరిక, సర్వ ప్రపంచములో ఉన్న జనులు దైవ వాక్యమును విని దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాకడలో ఎత్తబడాలి అనున్నదే. బైబిల్ అంటుంది, ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టము లేదు. దేవుని మనసు ఏమై ఉన్నదో అది మనం గ్రహించాలి. ఆయన మనసే మన మనసు అవ్వాలి, ఆయన ఆలోచనలే మన ఆలోచనలు అవ్వాలి. దేవునికి ఏ మనుషుడు నశించుట ఇష్టము లేనప్పుడు మనము కూడా అటువంటి మనసు కలిగి మానవాళి నశించిపోచున్నప్పుడు వారి విషయమై మనము పరితపించాలి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. వారికి క్రీస్తు యేసు సువార్తను మనం ప్రచురించాలి. ఒక మాట ఆ వ్యక్తిని బ్రతికించవచ్చును, ఒక మాట ఆ వ్యక్తి జీవితమును దేవుని తట్టు త్రిప్పవచ్చును. ఒకవేళ మనం ప్రభువును గురించి చెప్పుట వలన మనుషులు మనకు శత్రువులు కావచ్చును. అయితే నీవు దేవుని పక్షమున దేవుని మనసును వెల్లడి చేస్తేవి కాబట్టి అందుకు గాను ప్రతిఫలమును నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీ సహోదరుని కూడా లేక ఆ సహోదరిని కూడా నీవు రక్షించుకొనిన జ్ఞానవంతుడుగా ఉంటావు. కాబట్టి ఏమీయూ మాట్లాడకుండా మౌనంగా ఉండుట కంటే ఏదో ఒకటి మాట్లాడి ప్రజలను ప్రభు యొద్దకు నడిపించుట చాలా అవసరం. గుడ్డివానికి త్రోవను చూపిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు. ప్రభు చెప్పారు ఈ మాట. మనోనేత్రములు తెరవబడినవాడు కనులు కనబడని వానికి త్రోవ చూపాలి. సత్య మార్గమును మనము తెలుసుకున్నది నిజమైతే ఈ సత్య మార్గములోనికి అనేకులు వచ్చుటకు ఎటువంటి విమర్శలతో కాదు, ఎవరినో ఒకరిని గాయపరచాలని కాదు, వారి మీద ఉన్న ప్రేమతో క్రీస్తు యేసు యొక్క సువార్తను మాత్రం, ఆయన ప్రేమను మాత్రం అందించండి. అంగీకరించడం, స్వీకరించడం వారి వంతు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు ఏ మనిషిని బలవంతము చేయడు. దేవుని పిల్లలమైన మనం కూడా ఎవరిని బలవంతము చేయవలసిన పని లేదు. కాబట్టి వారి ముందర ఈ యొక్క ముత్యములను వేసినప్పుడు వారు నిశ్చయంగా ఈ ముత్యములను తీసుకుంటారో, లేదు ఈ ముత్యములు వారికి జీర్ణమునకు పనికి రాలేదని మనకు విరోధంగా తిరుగుబడతారో, అది వారి చేతులలో ఉన్నది. బట్ ఇట్ ఈస్ అవర్ సోల్ రెస్పాన్సిబిలిటీస్. మన బాధ్యత ఏమిటంటే వారికి ప్రభువును గూర్చిన విషయాలను అందచేయడం. మీరు తప్పకుండా ఈ పనిని చేస్తారని నేను నమ్ముతున్నాను, నిరీక్షిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మన మూల వచనమును మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలు. యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుకుందాం. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. ఏదోములో ఉన్న వాసికిని
కావలివాడుగా పిలువబడుతున్న ప్రవక్త అయిన యెషయాకు మధ్యలో జరిగిన సంభాషణ. రాత్రి ఎంత వేళైనది అని అడిగిన వాని యొక్క ప్రశ్నకు ఈ కావలివాడు ఇచ్చుచున్న జవాబు, ఇదిగో ఉదయము వచ్చుచున్నది, ఇదిగో రాత్రియు వచ్చుచున్నది అనే జవాబును చెప్పుచున్నాడు. ఈ కడవరి కాలములలో దేవుని వాక్యము గట్టిగా ఘోషించుచున్న సత్యం ఏంటంటే, ఇదిగో మనుష్య కుమారుడు వచ్చుచున్నాడు, ఇదిగో ప్రభులకు ప్రభును రాజులకు రాజును మనందరి జీవితములకు అధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుచున్నారు. కాగా ఉదయము వచ్చుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘమును ఆయన వెంటబెట్టుకుని వెళ్ళిన తరువాత ఈ భూమి మీద అంధకారము కూడా వచ్చుచున్నది. ఏమిటి అంధకారం? 7 ఏండ్ల కాల అంత్యక్రీస్తు యొక్క పరిపాలన. భూమి పుట్టినది మొదలుకొని ఎప్పుడునూ ఎన్నడునూ జరగని, ఇక ఎప్పుడునూ జరగబోని భయంకరమైన దుర్దినములు ఈ భూమి మీద జరగబోతున్నాయి. ఒకవైపున అంత్యక్రీస్తు తన యొక్క వక్రమును, తన క్రూరత్వమును, అతనుకున్న దుష్టత్వం అంతటిని వెళ్ళగొక్కే సంవత్సరాలు. మరొక వైపున దేవుడు ప్రజలు ఆయనను తృణీకరించినందున అంత్యక్రీస్తు అని వాడి యొక్క రాజ్యభరణములు వాడి ముద్రలను స్వీకరించినందున మానవ జాతి సంకరమైనందున పైనుండి కుమ్మరించబడుతున్న దేవుని యొక్క 7 కోపపు పాత్రలు అనే విషయాలను మనం గుర్తించాలి. ఒకవైపున దేవుని యొద్ద నుండి వచ్చుచున్న తీర్పులు, మరొక వైపున అంత్యక్రీస్తు పాలనలో వాడి యొక్క దుష్టత్వం, ఇవి 2 బయలుదేరి ఏకముగా మానవ జాతి మీదకి వచ్చినప్పుడు మనుషుడు మలమల కాలిపోతాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. దీనినే యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో రాత్రియును వచ్చుచున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కడవరి దినములలో మనము నిర్లక్ష్యముతోనో లేకుంటే నిర్విచారముగానో ఉండరాదు. ఇంకను నా యజమానుడు వచ్చుటకు చాలా కాలము పట్టునని నోవాహు దినములలో ఉన్న ప్రజల వలె తినుటయు త్రాగుటయు పెండ్లికిచ్చుటయు పెండ్లికి పుచ్చుకొనుటయు మనం అశ్రద్ధ కలిగిన వారమైనట్లయితే ఆకస్మికంగా దేవుడు రానే వస్తాడనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనమందరం ఈ మే మాసములో ఉన్నాం. వాస్తవమునకు కరోనా కాలమే గనక లేకపోతే ఇవి మనందరికి ఒక వెకేషన్ డేస్గా ఉంటాయి, ఒక సెలవులు. ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయునికి దీస్ డేస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వెకేషన్ డేస్. ఈ రోజుల్లో మనుషులు కూడా ఇవేదో వెకేషన్ డేస్ అన్నట్లుగా గడుపుతూ ఉన్నారు. గడిచిన 2 నెలలకు పైగా ఈ దినములను ఒక వెకేషన్ డేస్ లాగా హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. మనం సంతోషంగా ఉండడం మంచిదే, కుటుంబాలతో కలిసి ఆనందించడం మంచిదే, చక్కగా తినడం మంచిదే, విశ్రాంతి తీసుకోవడం మంచిదే. అయితే రాబోచున్న భయంకరమును గుర్దెరగకుండా మనము గనక గుడ్డివారమయ్యుండి, మంద బుద్ధి కలిగిన వారమయ్యుండి, సిద్ధపడని వారమై ఉన్నప్పుడు మనం ఏ రీతిగా తప్పించుకుందామనే విషయాన్ని దైవ ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ మాటలు దేవుని ప్రజలకే కాదు, ఈ దేవుని మాటలు వింటున్న ఎవరికైనా ఈ మాటను స్పష్టంగా చెప్పుచున్నాను. నీవు ఈ శ్రమల కాలములో నుండి, అంత్యక్రీస్తు పరిపాలనలో నుండి తప్పించబడాలనంటే యేసుక్రీస్తు అను ఈ రక్షకుని నీ హృదయములో నీవు స్వీకరించవలసినది అవసరమై ఉన్నది. వారు ఎవరైనా సరే, వారు ప్రభుని ప్రేమించువారా, ప్రభుని ప్రేమించని వారా, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు నేను ఉన్న రానున్న దుర్దినముల నుండి తప్పించబడుటకు ఏ భేదము లేదు. ప్రతి మనుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరణమునకు రావలసినదే. ఈ విషయాన్ని మనము ఎల్లప్పుడూ కూడా గుర్తించవలసినది అవసరమై ఉన్నది. ఏమి పర్వాలేదు, నేను తప్పించబడతాను, ఐ విల్ ఫైండ్ ఎ వే టు ఎస్కేప్ దీస్ థింగ్స్ అనడానికి ఎంత మాత్రమును వీలు లేదు. ఎందుకంటే మనుషుడు మెల్లమెల్లగా అపవాది యొక్క చేతుల్లోనికి, వాడి కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతున్నాడు.
వాడు చక్కగా మనలను మోసగించుచు, ఈ లోకాన్ని మోసగించుచు వాడు మెల్లగా లోకమును తన చేతుల్లోకి తెస్తూ వచ్చే కొలది వాడు ఉచ్చులను ఊర్లను బిగిస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వన్స్ యు ఎంటర్ ఇన్, మనం గుర్తుంచుకోవాల్సిన విషయము వాడి యొక్క చేతుల్లో నుండి మనం తప్పింపబడలేము అని. అందుచేతనే దైవజనం జ్ఞానం తెచ్చుకోవాలి, లోకములో ఉన్న ప్రతి నివాసులు జ్ఞానమును తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న దానియేలు గ్రంథములో కానివ్వండి, జకరియా గ్రంథములో కానివ్వండి, మత్తయి రాసిన సువార్తలలో కానివ్వండి, లేకపోతే ప్రకటన గ్రంథంలో కానివ్వండి, ఈ కడవరి దినములలో సంభవించబోచున్న కార్యములన్నీ రాయబడి ఉన్నవి. ఏదైతే 1000 సంవత్సరముల క్రితం రాయబడినవో ఆ రోజులలో వీటిని ఒకవేళ మనుషులు ఫిక్షన్, ఇదంతా కల్పన కథ, ఊహా చిత్రమని భావించిన ఈ దినములలో జరుగుచూ ఉన్నవి. గడిచిన 1000 కొలది సంవత్సరములుగా దేవుని సేవకులు ఇదే మాట చెప్పుచున్నాడు, బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యములు ఎంత మాత్రం అబద్ధమైనవి కావు అని. మీరు మరలా మీకు వేళ ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని ఎరగని వారు బైబిల్ గ్రంథమును ఎక్కడో ఒక చోట తీసుకుని ఉన్నావా లేవా అనే దానిని ఒకసారి మీరు చూడండి. యూట్యూబ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎంతవరకు ఇది వాస్తవం బైబిల్ గ్రంథములో ఉన్నవి అనే వాటిని కూడా మీరు దయచేసి విచారించి చూడండి. బైబిల్ గ్రంథం అబద్ధము కాదు. కడవరి దినములలో ఇవన్నీ సంభవిస్తాయనున్నది ఎంత వాస్తవము, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రాబోచున్నారు అనున్నది కూడా అంతే నిజమై ఉన్నది. ఆయనే దేవుడు అనున్నది కూడా అంతే వాస్తవమై ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసినది అవసరం. ఒకవేళ నీవు క్రీస్తును దూషించువాడువును, క్రైస్తవ్యమును దేశించువాడునైనా సరే, యేసు నేటికి నిన్ను ప్రేమించుచున్నాడు, నిన్ను రమ్మని ఆహ్వానించుచున్నాడు. ఆయన సత్య మార్గమును తెలుసుకుని ఆయనే నిజమైన దేవుడని గనక నువ్వు ఆయన పక్షమున తిరిగిన ఎడలా యేసు నిశ్చయముగా నీ పాపములను అతిక్రమములను క్షమించి ఆయన నీకును నాకును మనందరికీ కూడా నిశ్చయముగా ఆయన యొద్దకు వచ్చుచున్న వారికి ఆయన తన రాకడలో మోక్ష ప్రాప్తిని ఇవ్వడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రభు నామమునకు సదాకాలం మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ కడవరి దినములలో సంభవించబోచున్న లేకుంటే అంత్యక్రీస్తు పరిపాలనలో మరి ప్రాముఖ్యమైన పాత్రను వహించబోచున్న ఒక చిన్న సంభవాన్ని గురించి కొన్ని విషయాలు మీ వద్దకు తీసుకురావాలనుకుంటున్నాను. గడిచిన దినములలో అంత్యక్రీస్తు యొక్క పరిపాలనైన న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పబడుతున్న వన్ గవర్నమెంట్ కానివ్వండి, వన్ ఎకనామిక్ కానివ్వండి, వన్ రిలీజన్ కానివ్వండి, అందుకు గాను ఎటువంటి ప్రయత్నములు భూమి మీద జరుగుచున్నవో మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడు. బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యములను మనం తీసుకుని ప్రస్తుత కార్యములను జోడించి మీకు నేను చాలా విషయాలను లోతుల్లోకి చెప్పట్లేదు, కానీ చాలా విషయాలు అవుట్లైన్గానే నేను చెబుతూ వచ్చాను. వీటిని గురించి మీరందరూ ఇంకనూ అధికంగా తెలుసుకోవాలంటే దయచేసి సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ని మీరందరూ కూడా వార్తలలో, వార్తక పత్రికలలో, యూట్యూబ్ ఛానల్స్లలో తరచుగా వినవలసిందిగా, చదవలసినదిగా, వాటిని సమీకరించి ఒక చోటని పెట్టి బైబిల్ గ్రంథముతో పోల్చవలసిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ రోజున అంత్యక్రీస్తుని యొక్క పాలనకు సంబంధించిన వాడి పాలనలో ముఖ్యమైన కీలకమైన పాత్రను వహించబోచున్న మరొక సంభవాన్ని గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు నాతో కలిసి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. మనం చదువుకున్న లేఖన వాక్యములో అంత్యక్రీస్తు పరిపాలనలో ఒక ప్రతిమ నిలబెట్టబడుతుంది. ఆ ప్రతిమ మాట్లాడగలిగిన ప్రతిమ, ఆ ప్రతిమ ఆరాధనను అంగీకరించుకునే ప్రతిమ, ఆ ప్రతిమకు ప్రాణము పోయబడింది లేక శక్తినివ్వబడింది గొప్ప కార్యములను మాట్లాడడానికి, చేయడానికి. కడవరి దినములలో అంత్యక్రీస్తు అనువాడు వాని రూపములో ఈ ప్రతిమలను చేయించి
ప్రపంచములో అన్ని ప్రాంతాలలో దీనిని నిలబెట్టబోతున్నాడు. దీనిని వాడు నిలబెట్టడం మాత్రమే కాకుండా ఈ ప్రతిమ మాట్లాడగలిగినది గాను, ఈ ప్రతిమ శక్తియు బలమును కలిగిన ప్రతిమగాను, ఆ ప్రతిమను గనక పూజించని వానిని చంపగలిగిన ప్రతిమగా ఉండబోతుంది అనే విషయాలను బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. దీనిని గురించి ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితము వ్రాయబడినదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ ప్రతిమను సర్వ ప్రపంచములో ఉన్న వారందరూ కూడా నిశ్చయముగా కొలుస్తారు, పూజలు దీనికి అందిస్తారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇటువంటి సంభవం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగి ఉన్నదానంటే బైబిల్ గ్రంథములో దానియేలు ప్రవచన గ్రంథములో 3వ అధ్యాయములో నెబుకద్నెజర్ అనే ఒక రాజు బంగారు ప్రతిమను ఒక దానిని చేయిస్తాడు. అతడు ఒక బంగారు ప్రతిమను చేయించినప్పుడు ఆ ప్రతిమ ఇంచుమించు 90 అడుగుల ఎత్తును 9 అడుగుల వెడల్పు కలిగిన ఒక ప్రతిమ. సర్వ ప్రపంచముల వారు కూడా నిశ్చయముగా ప్రతిమను పూజించాలని శాసనము చేయబడ్డారు. అందరూ ఆ ప్రతిమనే పూజించాలని వారికి శాసనం అనేది పుట్టించబడింది. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది ఆ ప్రతిమను బంగారముతో చేశారు అని. అది 90 అడుగుల ఎత్తు ఉన్నా కానీ ఆ ప్రతిమ మాట్లాడలేని ప్రతిమ, ఆ ప్రతిమ లోపల శక్తి కానీ బలము కానీ ఏమి లేని ప్రతిమ, ఆ ప్రతిమ ఏమీ చేయలేని ఒక ప్రతిమ అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకు నెబుకద్నెజర్ అంత పెద్ద గొప్ప ఒక ప్రతిమను చేయించాడంటే 2వ అధ్యాయంలో అతనికి ఒక కల కనబడుతుంది. ఆ కలలో అతడు ఒక పెద్ద ప్రతిమను చూస్తున్నాడు. ఆ నెబుకద్నెజర్ చూసిన ఆ ఒక కలలో ఉన్న ప్రతిమ, దాని శిరస్సు మేలిమి బంగారమును, దాని యొక్క భుజములు దాని ఛాతి వెండియును, దాని ఉదరము దాని తొడలు ఇత్తడును, దాని మోకాళ్ళు ఇనుమును, దాని పాదములు ఇనుము మరియు మట్టి యొక్క కలయికగా అతనికి కనబడింది. దీని భావం అతనికి అర్థం కాలేదు. అప్పుడు దానియేలు దానికి ఒక చక్కని భావాన్ని చెప్తాడు. ఏమని? రాజా, నీకు కనబడిన ఆ ఒక ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమునంటే అది బబులోను సామ్రాజ్యమునకు సూచనగా ఉన్నది. దాని యొక్క భుజములు దాని యొక్క ఛాతి వెండిగా ఉన్నదంటే రాబోచున్న మేదో పర్షియా దేశమిక రాజ్యభరణము గురించి మాట్లాడబడినది. దానికి ఉదరము తొడలు ఇత్తడిగా ఉన్నవేనంటే భూమి మీద తరువాత కాలంలో రాబోతున్న గ్రీకు సామ్రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. మోకాళ్ళ దగ్గర నుండి ఉన్న ఆ ఇనుము రోమ సామ్రాజ్యమునకు సూచనగా ఉన్నది. ఆ పాదములు ఇదిగో ప్రస్తుత ఈ భూలోక సామ్రాజ్యమును ప్రాముఖ్యంగా యూరోపియన్ యూనియన్ తీసుకురాబోతున్న న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క సామ్రాజ్యమును సూచించుచున్నది అని దానియేలు అతనికి కల భావమును తెలియచేశాడు. వెంటనే 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్కు ఒక ఆశ కలిగింది. అదేంటి? నేనే నిరంతరం పాలన చేయాలి. ఆ ప్రతిమలో ఒక్కొక్క భాగము వేరు వేరు రాజ్యములు రావడం ఏంటి? నేనే పాలన చేయాలనే ఒక ఆశతో, ఒక దుష్కోరికతో అతడు ఒక పెద్ద ప్రతిమను చేయించుచున్నాడు. 90 అడుగుల ఎత్తైన బంగారముతో కూడిన ప్రతిమ. అంటే మొత్తము సువర్ణముతోనే చేస్తున్నాడన్నప్పుడు మరొక లోహములతో కాదు కదా, సదాకాలము నా పాలనే ఉండాలన్నది వాని యొక్క ఉద్దేశమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కడవరి దినములలో బాబులోను సామ్రాజ్యం ఎలాగునా వచ్చును అని ప్రకటన గ్రంథములో వ్రాయబడిన విషయాన్ని కూడా మనం చదువుకోవాలి, తెలుసుకోవాల్సింది అవసరమై ఉన్నది. ఇప్పుడు కాదు, సమయం ఉన్నప్పుడు ఎలాగున కడవరి దినములలో బబులోను సామ్రాజ్యము అనగా ఆధ్యాత్మికంగా ఇది ఎలా పైకి లేచి వస్తుందనే విషయాలను కూడా ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే నేను మీతో ఆ విషయాలను గురించి మాట్లాడుతాను. ఇప్పుడు నెబుకద్నెజరు నియమించిన ఆ ఒక ప్రతిమను గురించి మనం ఆలోచన చేసినప్పుడు సర్వలోక నివాసులందరూ కూడా ఏ దేవుణ్ణి పూజించువారైనా ఆ ప్రతిమను మాత్రమే పూజించాలనే ఒక పద్ధతి. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన కూడా వచ్చినప్పుడు వాడు ఒక ప్రతిమను నిలబెడతాడు.
లోకములో ఉన్న ప్రతి ఒక్క మతముల వారు ఏ మతములను పూజించువారైనా వారందరూ తమ పూజలను మాని వాడు నిలబెట్టబోతున్న ఆ ప్రతిమకే పూజలు చెల్లించాలన్నది వారి యొక్క దుష్ట హృదయమై ఉండబోతుందన్నమాట. మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని ఆశపడుతున్నాను. దానియేలు కాలంలో మరొక సంభవం జరిగింది. 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఇంత క్రితం నేను ఈ విషయాన్ని చెప్పాను. ఆ కాలములో మేదియా పారసీకులు ఈ యొక్క సర్వ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు. ఇంచుమించు ఆ కాలములో 127 దేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆ 127 దేశాలకు ఒక ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఏమని? రాబోచున్న 30 దినములలో రాజును తప్ప మరి ఎవడిని సేవించడానికి వీలు లేదు. 127 సంస్థానాలలో అనేక మంది దేవుళ్ళను కొలిసేవారు ఉన్నా కానీ ఎవరును తమ దేవుళ్ళను కొలవడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా రాజైన ఆయననే దేవునిగా తలచి పూజించాలి అనే ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. వాస్తవమునకు ఆజ్ఞ జారీ చేయబడిన ఒక ఇంటర్నల్ అయిన ఉద్దేశము దానియేలుని ఏ విధము చేతనైనా సంహరించాలి, అతడు పూజించుచున్న దేవుని విషయములో అతనిని ఎలాగునైనా సమూల నాశనం చేయాలన్నది ఇంటర్నల్ ప్లాన్. ఎక్స్టర్నల్గా మాత్రము ఎవరిని సేవించకపోయినా పర్వాలేదు, కానీ రాజునే సేవించాలనేది ప్లాన్. ఇప్పుడు ఈ విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా సంభవించి ఇప్పుడు 127 దేశాలు కాదు కదా, 200 దేశాలకు పైగా ఎవరు కూడా పబ్లిక్గా తమ దేవుళ్ళను పూజించడానికి అవకాశం లేదు. దీనికి ఇంటర్నల్ ప్లాన్. నిజమైన దేవుడైన యెహోవాను పూజించకూడదన్నది సాతాను యొక్క ప్లాన్. ఇది ఏ ప్రభుత్వం యొక్క ప్లాన్ కాదు. ఈ ప్రభుత్వముల వెనుకలో ఉండి ఆకాశ వాయుమండలములో సంచరించి పరిపాలన చేస్తున్న అపవాది అయిన దుష్టుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నిజమైన దేవునికి దానియేలు ఎలా ప్రార్థన చేశాడో ఆ నిజమైన దేవునికి పూజలు అందకూడదు అన్నదే అపవాది అయిన సాతాను ప్లాన్. కాబట్టి లోకములో ఉన్న అన్ని పూజలను బంద్ చేయించాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసి చూడాలి. సో ఇంటర్నల్గా నిజ దేవునికి పూజలు జరగకూడదు. ఎక్స్టర్నల్కి వచ్చేటప్పటికి ఎన్ని మతములైనా సరే ఎవరు కూడా పబ్లిక్గా పూజలు చేయడానికి వీలు లేదు. ఈ పరిస్థితి కాస్త నిదానంగా మార్చబడి అంత్యక్రీస్తు పరిపాలనలో ఏమి జరుగుతుందంటే, ఏ మనుష్యుడు కూడా తమ దేవుళ్ళను పూజించడానికి వీలు లేదు. తను నిలబెట్టిన ఆ ప్రతిమను మాత్రమే పూజించాలని ఒక పద్ధతి రాబోతుంది. నేను పూజించను, నాకు ఇష్టము లేదు, నేను నా దేవుణ్ణే పూజిస్తాను అని గనక ఎవరైనా అంటే, ఆ ప్రతిమకు గనక పూజలు చేయకపోతే బైబిల్ అంటుంది ఆ ప్రతిమ వానిని చంపేస్తుంది. మరలా చదివించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, మరియు ఆ అంత్యక్రీస్తు యొక్క ప్రతిమ మాట్లాడునట్లుగాను, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని, ప్రతిమకు నమస్కారము చేయని వానిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. దానికి ప్రాణమిచ్చుటకు శక్తిని అధికారముని ఇవ్వబడింది. వినండి, ప్రతిమలు చూడగలవా? ప్రతిమలు మాట్లాడగలవా? అర్థమయ్యేలాగా చెప్పాలంటే, విగ్రహం చూస్తుందా? విగ్రహం మాట్లాడుతుందా? విగ్రహం ఏదైనా క్రియలను చేయగలుగుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. విగ్రహం మాట్లాడదు, అది చూడదు, అది ఏమి చేయలేదు, ఎక్కడికి ప్రయాణం చేయలేదు. కనులున్నవి కానీ అవి చూడలేవు, నోరున్నది కానీ మాట్లాడలేదు, చెవులుంటవి కానీ వినలేదు, చేతులుంటవి కానీ అవి ఏ మాత్రం సహాయపడలేవు, కాళ్ళున్నవి కానీ ఒకడు దానినే మొయ్యవలసిన పరిస్థితి. బైబిల్ గ్రంథములో ఆ మాట వ్రాయబడింది. అయితే ఈ ప్రతిమను చూడండి. సహజంగా మనుషులు ప్రతిమను చేసేటప్పుడు పూర్వకాలాల్లో కానీ ఈ కాలంలో కానీ ఒకటి బంగారులో చేస్తారు, లేకపోతే ఏదో ఒక లోహములలో చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకనూ పలు రకాలైన మరి కొయ్యనో ఏదో ఒకటి వాడి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ ప్రతిమను గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఈ ప్రతిమట ఇది చూస్తుంది, ఇది మాట్లాడుతుంది,
ఇది వింటుంది, ఇది తన చేతి క్రియలను జరిగిస్తుంది, ఇది నడిచి అక్కడక్కడకు కూడా ప్రయాణం చేయగలిగినది. 1900 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు ప్రతిమ, ఒక విగ్రహం ఇదంతా చేస్తుందంటే నమ్మేటట్లు ఉంటుందా? ఒక 100 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని మాట్లాడినా నమ్మేటట్లుగా ఉంది. అయితే బైబిల్ గ్రంథం దాని గురించి వ్రాసి ఉంచింది, జరుగుతుంది అని. ఏంటి ఈ ప్రతిమ? ఈ ప్రతిమను గురించి 2 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు డెవలప్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్న రోబోటిక్ సిస్టమ్, దీనిని గురించి కొన్ని విషయాలు మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మనుషుల చేత తయారు చేయబడుతున్న ఈ రోబోనున్నది ఏదో లోహముల చేత కాదు, కానీ సిలికాన్ చేత మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. రోబోలు ఈ భూమి మీదకు వచ్చినాయి అంటే ఇప్పుడు కాదు, ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం నుండే ఈ రోబోలు మనుషుల మధ్యలో వాడుకలో ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రపంచంలో బాగా డెవలప్ అయిన దేశాలలో ఇవన్నీ కూడా బాగా కనబడుతూ ఉంటాయి. అయితే అక్కడ ఎప్పుడో అది బాగా వృద్ధి చెందిన తర్వాత నిదానంగా మన ప్రాంతాలకు, మన పట్టణాలకు వస్తూ ఉంటాయి. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఏదైతే వాడు తయారు చేశాడో, తయారు చేసిన దానిని ఒక 25 సంవత్సరాల తర్వాత మనుషుల మధ్యలోనికి సంపూర్ణమైన వాడుకలోకి తెస్తాడు. సంపూర్ణమైన వాడుకలోనికి వాడు తేక మునుపుగా దానికి సంబంధించిన కార్టూన్ను రిలీజ్ చేస్తాడు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ఏమైనా టీవీలో వచ్చేటట్లుగా చేస్తాడు. నా మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్న వయసులో నాకే కూడా బాగా గుర్తు ఉంది. చిన్న వయసులో నేను చదువుకుంటున్న చిన్నపిల్లవాడిగా ఉంటున్నప్పుడు జైంట్ రాబర్ట్ అనే ఒక కార్యక్రమం టీవీలో వచ్చేది. జైంట్ రాబర్ట్ అంటే రోబోలు వచ్చి ఒకటొకటి కొట్టుకులాడేవి, గొడవలు పడేవి. అది చూడడానికే మేము పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారము మా స్కూల్ అయిపోయిన వెంటనే. సామురాయ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా రిలీజ్ చేసేవారు. అది సాయంకాలం ఇంచుమించు 3:30-4 గంటలకు టీవీలో ప్రసారం అయ్యేది. దానిని చూడడానికి ఇంటి స్కూల్లో నుంచి పరుగున వచ్చేవారము. ఎందుకంటే రోబోటిక్ మిషన్స్ కొట్టుకునేవి. ఆ రోజులలో ఊరకనే జస్ట్ టీవీలో ఒక కార్యక్రమం లాగా చూపించాడు. అంటే ఎట్లా, చిన్న వయసులో మేము అప్పుడు ఉన్నప్పుడే మా మైండ్ని అలవాటు చేస్తున్నాడు. రోబోలు అని ఒకటి ఉంటాయి, రానున్న రోజులలో అవి రియాలిటీకి వస్తే ఎలా ఉంటుందనే పద్ధతిని. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ రోజులో మనమందరము, మీలో చాలామంది బిగ్ బాస్ అనే ఒక షోను చూస్తున్నారు. బిగ్ బాస్ అనే షోలో నేను ఎప్పుడూ చూడలేదు, కానీ దాని గురించి నేను విన్నాను. ఒక ఇంటిలో 4-5 ఉంటారట. దానిలో ఉంటున్న మనుషులను వాళ్ళు ఏమి చేస్తున్నా కానీ వారిని CCTV కెమెరాస్ చూస్తూ ఉంటాయట. మాత్రమే కాదు, రోజు వాళ్ళకి టాస్క్ ఇవ్వబడుతుందంట. ఆ టాస్క్ ప్రకారంగా వాళ్ళు తమ క్రియలను చేయాలంట. అది నిజమో కాదో మీకే తెలియదు, ఇంకా ఎక్కువ విషయాలు కూడా దానిలో ఉండవచ్చు. అంటే భవిష్యత్తులో ఈ ప్రపంచమును అంత్యక్రీస్తు అని వాడు ఎలా సర్వేలెన్స్ చేయబోతున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా కానీ నేను నిన్ను ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాను. అలవాటు చేస్తున్నాడు. మనకి మీడియా అనే దాని ద్వారా మనకు అలవాటు చేస్తున్నాడు. ఒక షోలాగా మనకు చూపిస్తున్నాడు. ఒక సెన్సేషనల్గా కనబడుతుంది. దాన్ని ఒక మంచి సెలబ్రిటీ హోస్ట్ చేసి నడిపిస్తున్నారు. అది చూస్తున్నప్పుడు చాలా సెన్సేషనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది అనే విషయాలు 24/7 వారు కొంతకాలం ఒక గదిలో ఉంచబడి వారు సర్వేలెన్స్, వాళ్ళని ట్రాకింగ్ చేస్తున్నారు. ప్రతి మూమెంట్స్ని, వారు భావోద్రేకాలు కానీ, వారికి పద్ధతులు కానీ, వారి అలవాటులు కానీ, వారు ఎలా ఉంటున్నారు, వారు ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రతిదానిని ట్రాక్ చేస్తున్నారు. మాత్రమే కాదు, రోజు వాళ్ళకి ఏదో టాస్క్ ఇవ్వబడతాయట. ఆ టాస్క్ ప్రకారంగా వారు జీవించాలట. ఇది నిజమని నేను అనుకుంటున్నాను. రేపు అంత్యక్రీస్తు కాలములో కూడా ఇదే జరగబోతుంది. దానికి ఈ రోజున ఒక సీరియల్ షో ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు. అంటే ఏదైతే భూమి మీదకు నిజంగా తీసుకురాబోతున్నాడో ఆ నిజంగా తీసుకురావటానికి మనుషుల మైండ్ సెట్ను ముందుగానే మీడియా ద్వారా సిద్ధపరచడమే వాడి జ్ఞానము, వాడి క్విక్ అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు రేపు కూడా ఇలాగనే జరుగుతుంది. నువ్వు ఇంట్లోనే ఉంటావు, నీ ఇంట్లో ఉంటున్న స్మార్ట్ డివైసెసే నిన్ను ఈ రోజుకి అవి మనల్ని ట్రాకింగ్ చేస్తున్నాయి. రేపు ఇంకా పెద్ద పద్ధతి వస్తుంది. సంఘ విశ్వాసులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం నేను చెప్పినాను, ప్రతి ఇంటి ముందర ఒక కన్ను ఉంచబడినట్లుగా ప్రభు నాకు చూపించాడు అని. ఇది దేనిని గురించి?
రానున్న రోజులలో ప్రతి ఇంటి ముందర ఒక కన్ను ఉంచబడుతుంది. ఆ ప్రభు నాతో చెప్పాడు, ఆ మాట చెప్తున్నాను. ప్రభువే దాని నెరవేర్పులకు వచ్చినప్పుడు నీ మనోనేత్రములను తెరుచునుగాక. అంటే ఏంటి? మనలను ట్రాకింగ్ చేసే ఒక పద్ధతి. ఇక అంత్యక్రీస్తు తన పాలనలో కూడా మనం 24/7 వాడు నోటీస్ చేస్తూ ఉంటాడు. మనకై మనము స్వంతగా ఏ పనులు చేయడానికి ఉండదు. వాడు ఏ టాస్క్ అయితే ఇస్తున్నాడో, ఏ అసైన్మెంట్ అయితే ఇస్తున్నాడో అది మాత్రమే మనం చేయాలి. దానికి మించి చేయడానికి లేదు. ఒకవేళ గనక నువ్వు మించి చేస్తే యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ప్రపంచంలో నుంచి నువ్వు ఎలిమినేట్ చేసేస్తాడు. ఇది దీని పద్ధతి. అంతకుగాను ప్రయత్నములను ఈ రోజుల్లో చేస్తూ వస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రతిమను గుర్చిన విషయం ఏంటి? ఇది మాట్లాడగలదు, ఇది ఆరాధనను అందించుకొనగలదు, మాత్రమే కాదు దీనికి శక్తియు బలమును జీవమును ఇవ్వబడిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రోబోలు ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోజున రోబోటిక్ సిస్టమ్, రండి మీరు యవనస్తులు చదవాలి అనే ఆహ్వానం ఈ రోజు కాదు, 20-25 సంవత్సరాల క్రితమే జపాన్లో అజీమో అనే ఒక రోబోలను కనుగొన్నట్లుగా మనము చూడగలం. ఇవి ఏం చేస్తాయి? మనుషులకు సహాయపడతాయి, మనుషులకు ఆఫీసులో సహాయపడతవి, మనుషులకు ఏమైనా చిన్న చిన్న పనులు చేసి వచ్చినప్పుడు దానిని చాలా బ్రహ్మాండంగా ఇది ఎంత చక్కగా చేశారని మనుషులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు రోబోలో ఉన్న రెండవ స్టేజ్ ఏంటంటే మనుషులకు తర్వాత స్టేజ్కి వచ్చేసిన రోబోలు. ఎలాగునా? అమెరికా దేశంలో ఒక పెద్ద కలవరము, ఒక పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ గందరగోళం జరుగుతూ ఉన్నప్పుడు వెంటనే అక్కడికి రోబో కాప్స్ను పంపించారు. అంటే రోబో పోలీసులను పంపించారు అక్కడికి. రోబో మిషన్స్ అక్కడికి వెళ్ళిన వెంటనే రోబో మిషన్ వెళ్ళిపోయి అక్కడున్న పరిస్థితులన్నీ సైలెంట్ చేసేసింది. అంటే మనుషులైన పోలీసులు కనుక వెళితే మనుషులు అయిన పోలీసుల మీద మనుషులు తిరగబడుతున్నారు. మనుషులు తిరగబడుతున్నారు కాబట్టి మనుషులకు ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేశారంటే గమనించాలి, అమెరికన్ మిలిటరీకి ఒక బృందం ఉన్నది. అదేంటంటే మిలిటరీ కాప్స్, రోబో కాప్స్ అన్నారు. వీళ్ళందరూ రోబోలు అన్నమాట. పరిస్థితులు మించిపోతున్నాయి, విషమించిపోతున్నాయి అన్నప్పుడు ఈ రోబో కాప్స్ను పంపించినప్పుడు ఆ రోబో కాప్స్ వెళ్ళి ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులనైనా మనుషులైనా అదుపు చేయగలుగుతుంది, మనుషులను అక్కడ మార్చగలుగుతుంది. ఎటువంటి కంట్రోల్ సిస్టమ్కి ఈ రోబో ఈ రోజున మనుషుని అదుపు చేసే స్థితికి వచ్చినదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు కూడా దుబాయ్ వెళ్ళండి, దుబాయ్కి వెళ్ళిన వెంటనే ఈ రోబోలు మనకు అక్కడక్కడ కనబడతాయి. ఎయిర్పోర్ట్లో ఉంటాయి, హోటల్స్లో ఉంటాయి, ఆఫీసులో రోబోలు పనిచేస్తున్నాయి, కంపెనీస్లో రోబోలు పనిచేస్తున్నాయి, ఎడ్యుకేషనల్ సెక్టార్లో వచ్చే టీచర్ లాగా రోబోలు క్లాసులు తీసి వెళుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. రోబో ఎంతగా వృద్ధి చెందింది అని అంటే, ఇప్పుడు దోహా అనే లాంటి ప్రాంతాలలో మనుషులు వీధుల్లో వెళుతున్నారు అనుకోనండి. ఒక మనుషుడు కారులో గనక వెక్కి వెళుతుంటే ఆ రోబో 360 degrees కెమెరా సెన్సార్స్ కలిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకవేళ నీ కారు ముందు వెళుతున్నా కానీ నీ కారు నీ ప్రక్కన ఉన్న నీ ఫోన్ని వెంటనే ట్రాక్ చేస్తుంది, నీ ఫోన్ నెంబర్ పట్టుకుంటుంది, నీ డీటెయిల్స్, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీకు నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, నీ డీటెయిల్స్ అన్ని తీస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా నీ జీపీఎస్ ద్వారా నేను ట్రాక్ చేస్తుంది. ఇవన్నీ తెలుసుకుంటుంది జాగ్రత్తగా. ఇవన్నీ కూడా 1 or 2 సెకండ్లో నీ డీటెయిల్స్ అంతా తీసేసి గవర్నమెంట్కి పంపిస్తుంది. ఎవరో? పెట్రోల్ రోబోట్స్. అంటే రోందుగా వీధులలో తిరుగుతున్న రోబోలు ఇవి. ఇది వేరే విదేశాలలో ఈ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి అని చెప్పబడుతుంది. ఎక్కడో దూరం ఎందుకు, ఈ కరోనా వచ్చినప్పుడు కేరళలో రోబోల ద్వారా ఏదో మనుషులకు హ్యాండ్ శానిటైజర్ అందించడం కానీ ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు కదా. దీనిలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కరోనా కాలంలో పోలీసులు మనుషులు అదుపు చేస్తున్నప్పుడు మనుషులు పోలీసులకు విరోధంగా లేచి మళ్ళీ వారిని తిరగబడి కొట్టడం ఇటువంటి పనులు చేస్తున్నారు. వినాలి నా మాట. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు అప్పుడు ఏంటి, పోలీసులకు భద్రత లేదన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? యంత్ర మనుషులను తీసుకురావాలి. దీనికి మార్గం వేసేది ఎవరంటే మనమే. మనం మాట వినమో, మనం తిరుగుబడతాం, మరొక పోలీసు మీదనో ఎవరో ఒక గవర్నమెంట్ సిబ్బంది మీదనో మనము అత్యాచారం ఏదో ఒకటి చేస్తున్నారు. ఏదో ఒకటి చేసినప్పుడు, కలవరాలు రేగినప్పుడు, మనుషునికి భద్రత లేదన్నప్పుడు వెంటనే ఏం తీసుకుని వస్తున్నారు? రోబోలు తీసుకుని వచ్చి నిలబెడుతున్నారు. ఇప్పుడు ఈ రోబో మనల్ని కంట్రోల్ చేయగలదు,
మనలను అదుపు చేయగలదంటే మనుషుని చేత చేయబడిన ఈ రోబోలు మనుషులనే పాలించే ఒక స్థితికి వచ్చిందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి నేను తేవాలని ఆశపడుతున్నాను. ఫోక్స్ వ్యాగన్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో మనుషులను రోబోలు కలిసి పనిచేస్తాయి. ఒక రోజున మనుషులు రోబోలు కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక మనుషుని ఒక రోబో పెట్టి కొట్టడంతో గోడకి అతుక్కుపోయాడు, అక్కడే పడి చచ్చిపోయాడు. అడిగితే మాల్ ఫంక్షన్ అని అన్నారు. రోబోలో ఏదో మాల్ ఫంక్షనింగ్ జరిగింది అన్నారు. రోబోలు మనుషుల ప్రాణములు అక్కడే వాడు గోడకు తల పగిలింది, వాడు అక్కడే చనిపోయాడు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రోబోకి విరోధంగా ఫైల్ చేశారు. ఏం చేస్తారు? ఖైదు చేస్తారా? రోబోని జైల్లో పెడతారా? ఏం చేస్తారు? ఎటువంటి దుస్థితికి ఈ రోజుల్లో ప్రపంచం వెళుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోబోకి ఎటువంటిది? వెంటనే ఒక మనుషుడు బయటకు వచ్చిన వెంటనే అతని ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది, అతని భావోద్రేకాలు చదువుతుంది, వెంటనే అతని గురించిన సమాచారం అంతటిని కూడా అది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి మొత్తాన్ని తీసుకుంటుంది. నీ పూర్వం అంత ఎరిగి ఉంటుంది, తన కళ్ళతోనే మొత్తాన్ని స్కానింగ్ చేస్తుంది. ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రపంచంలోనే భారత్లోనే ఎక్కువగా దీనిని గురించిన ఫండమెంటల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, దీనిని గురించిన ఎక్స్క్లూజివ్ అయిన డెవలప్మెంట్స్ కానివ్వండి మన దేశంలోనే జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో రోబోలు ఎలా ఒక స్థాయిలోనూ ఒక స్థాయికి వస్తున్నాయి. 25 సంవత్సరాల క్రితం అజీమో రోబోట్స్గా పరిచయం అయ్యి ఇప్పుడు మిలిటరీలో సహాయపడుతూ ఒక మనిషిని కూడా చంపగలిగినంత స్థితికి వచ్చేస్తున్నాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పోలీసులు అక్కర్లేదు, ఇక అవే వాటికి అవి చేస్తున్నాయి. వీటిని మిలిటరీలో కూడా వాడుతున్నారు. మిలిటరీలో వాడి శత్రు దేశములకు విరోధంగా యుద్ధం చేయడానికి కూడా మిలిటరీలో రోబోలు వాడడానికి తయారు చేసి ఉన్నారు కొన్ని గవర్నమెంట్లు వారు అనేది గమనించవలసిన విషయం. వాటికి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అది వెంటనే శత్రు దేశం ఎవరు అనే దానిని కనుగొంటుంది. శత్రువు అయినప్పుడు వెంటనే వాడికి విరోధంగా దాడి చేస్తుంది, వాళ్ళు చంపేస్తుంది. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రోబోలు తయారు చేయబడుతున్నప్పుడు ఇది ఎక్కడికి దారి తీస్తుందన్న విషయాన్ని దైవజనమందరూ మనమందరమును లోకములో ఉన్న సహోదరులందరూ కూడా ఆలోచించవలసినది అవసరమై ఉన్నది. ఏమంటున్నారో తెలిసిన చాలామంది ప్రభుత్వం వారు రానున్న దినములలో ఉద్యోగం చేస్తున్న కార్పొరేట్ సెక్టార్స్లో కానివ్వండి, లేకపోతే మిలిటరీలో కానివ్వండి, మనుషులతో ఇంకా పెద్ద ఎక్కువ అవసరత ఉండదు, మనకి గనక రోబోలు గనక ఉంటే వీటితోనే అవసరత తీరిపోతుంది అంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనుషుడికైతే భోజనం పెట్టాలండి, మనుషుడికైతే త్రాగడానికి నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ మనుషుని గనక ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మన గనక కంపెనీలో మారిస్తే వాడు వెంటనే నా హక్కులని గొడవ పడతాడు. ముఖ్యంగా మనుషుడికి వైరస్లు కూడా వస్తాయి. అదే రోబో గనక మన కంపెనీలో పనిచేస్తే అన్నం పెట్టాల్సిన పని లేదు, నీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, జీతం ఇవ్వాల్సిన పని లేదు, మా హక్కులని అవి పోరాడవు, స్ట్రైకులు చేయవు, వైరస్లు కూడా వాటికి రావు. చక్కగా వీటితోనే మనం మేనేజ్ చేయొచ్చు. చూస్తున్నారా ఎటువంటి దారుణమైన పరిస్థితి ప్రపంచానికి తటస్థిస్తుందని? ఇప్పుడేంటి? రోబోలు డెవలప్ చేద్దాం, మనుషుల సంఖ్యను మనము క్రమక్రమేణా తగ్గించదా? ఈ మాట లోతును మీరు ఆలోచన చేయాలి. అజెండా 21 అని చెప్పబడుతున్న 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ అని యుఎన్ఓ వారు జారీ చేసిన పద్ధతులలో ఈ విషయాన్ని వారు పేర్కొన్నారు. మనుషుల పాపులేషన్ని తగ్గించి రోబోల సంఖ్యలను మనం పెంచాలి. ఎలా తగ్గిస్తున్నారు? దానికి కరోనా ఒక పెద్ద కారణంగా ఉంది. ఎలా తగ్గిస్తున్నారు? మానవుని యొక్క పాపులేషన్ యొక్క సంఖ్యను ఎలా తగ్గిస్తున్నారు? ఇంకనూ భయంకరమైన వైరస్లను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిని గురించిన లోతులను దయచేసి అందుకని వార్తలను చదవండి, వార్తలను వినండి. మీ డేటాను వ్యర్థమైన విషయాలలో మీరు వ్యర్థం చేసుకోకుండా దేవుని వాక్య జ్ఞానములోను ప్రస్తుతం ఏం జరుగుతుందనే విషయంలోనూ తెలుసుకుని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుటకు ఈ డేటాని, మీ మొబైల్ డేటాని కానీ, మీకున్న వైర్లెస్ నెట్వర్క్ని కానీ వాడవలసిందిగా మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకనే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా వస్తున్న రోబోలు ప్రపంచానికి ఎంతైనా ముప్పును తేగలవు, మనుషుని జీవితమును కష్టార్జితం చేస్తవి,
మనుషుడు ఇంకా వేస్ట్, మనుషుడు వద్దు అనే స్థితికి వచ్చేస్తాయి. మనుషుడు ఎందుకు ఉండాలి భూమి మీద అనే పరిస్థితికి తెచ్చేస్తాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు అవసరం లేదని చాలామంది జ్ఞానం కలిగిన వారు, శాస్త్రవేత్తలు వద్దు వద్దు అని మొత్తుకున్నా కానీ అవి మానడం లేదు. ఎందుకనంటే అంత్యక్రీస్తు అను వాడు వాయుమండల అధిపతి ఉండి అంత్యక్రీస్తు ఆత్మ అనేక మంది మనుషులను ఆవరించి వాడికి కావలసిన సిద్ధపాటులను వాడు సిద్ధపరుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలని మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. జార్జియాలో ఇంటరాక్టివ్ రోబో అనే ఒక రోబో వచ్చింది. అంటే పరస్పరంగా మనతో మాట్లాడగలిగిన రోబో. ఈ రోబోని గురించి మీరు ఉంటారు, సోఫియా అనే రోబో. మీరు వెళ్ళి యూట్యూబ్లో చూడండి, సోఫియా అనే రోబో. ఈ రోబో ఒక స్త్రీ వలె ఉండి మనుషులతో మాట్లాడుతుంది. అది మాట్లాడేటప్పుడు తన కళ్ళలో గుండా స్కానింగ్ చేస్తుంది. ఎదుటివాని యొక్క భావోద్రేకాలు చదువుతుంది. ఎదుటివాని యొక్క భావోద్రేకాలు చదవడం మాత్రమే కాకుండా భావోద్రేకాలను అది గెస్ చేసి ఎటువంటి జవాబులు చెప్పాలని చూస్తుంది. దాని లోపల ఉన్న పద్ధతులను బట్టి, ప్రతి దానిని బట్టి అది చాలా జాగ్రత్తగా, చాలా జ్ఞానంగా, ఏది అడిగినా బహు జ్ఞానంగా అది సమాధానాన్ని ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అది మాట్లాడుతుంది. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది సౌదీ అరేబియాలో ఇది తయారు చేయబడిన, ఇప్పుడు ఈ సోఫియా అనే ఈ రోబోకి పౌర హక్కునిచ్చారు, సిటిజన్షిప్నిచ్చారు సౌదీ అరేబియా వాళ్ళు. మా దేశంలో నంబర్ 1 రోబో సిటిజన్ అని. వింటున్నారా? అవి ఎలా ఈ భూమి మీద తమ స్థితిని నిలబెట్టుకుంటున్న పరిస్థితికి అంత్యక్రీస్తు అనేవాడు తెస్తున్నాడు అని. రోబో ఏంటి? అది ఒక భూమి మీద రోబో సిటిజన్గా ఉంటున్నాడు. సౌదీ అరేబియా సిటిజన్ అని వాడికి ఒక సిటిజన్షిప్ ఇవ్వడం ఏంటి ఈ రోబోకి? ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం అంటుంది, రానున్న దినములలో సోఫియా మాత్రమే కాదు, టైటన్ అని ఒక రోబోను చేశారు. అది చూడడానికే మహా పెద్ద ఒక రాక్షసులాగా కనబడుతుంది. ఎక్కడికి వెళుతుంది ప్రపంచం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనుషులకు సహాయపడుతున్నాం అంటూ ఇది నిదానంగా అదుగో అంత్యక్రీస్తు అనువాడు చేయిస్తున్న ఆ ప్రతిమకు దారి తీస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇది తప్పకుండా జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్నిటిలో ఎటువంటి సందేహం లేదు. ఏం జరిగింది? ఇక్కడున్న ఒక చిన్న విషయాన్ని చెప్తాను. 666 మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పబడుతున్న ఆ చిప్ గనక మన లోపల వేసుకుంటే, కుడి చేతులు కానీ నుదుట్లో కానీ ఉంటే, నువ్వు వీధిలోకి రాగానే వెంటనే నేను స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ చేసిన వెంటనే నీలో ఉన్న సెన్సార్ అని అర్థమైపోతాయి. నీ డీటెయిల్స్ అని దాని దగ్గరకు వస్తాయి. దీనిలో బహు భయంకరమైన ఒక విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న ఒక భయంకరమైన ఒక విషయం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి సేవించుదాం అనుకుని నువ్వు ప్రభు వైపు తిరుగుతున్నా, నీ లోపల ఉన్న ఆ సెన్సార్ లేకుంటే నీ లోపల ఉన్న ఆ చిప్ నీ ఆలోచనలు కంట్రోల్ చేసి యేసు ప్రభువుని కాదు సేవించాల్సింది, లోకములో ఉన్న ఏ దేవుణ్ణి కాదు నువ్వు సేవించాల్సింది అని నీ మైండ్ను కూడా, నీ బ్రెయిన్ను కూడా కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఆ చిప్కి వస్తుందట. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంట్లోంచి మనం బయలుదేరాము, ఒక చోటకి వెళ్ళాలని వీధుల్లోకి వచ్చా. ఉదాహరణకి చెప్తున్నాను, ఆ ప్రతిమ ఒక చోట నిలబెట్టబడింది. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనేది నేను సర్వేలెన్స్ సిస్టంలో చూస్తున్నారు. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు వెంటనే వాళ్ళు ఒక సిగ్నల్ పంపిస్తారు. వాళ్ళు ప్రోగ్రామ్ చేయగానే నీ లోపల మిషన్, ఆ చిన్న చిప్ ఉంది కాబట్టి నీ తలంపులలో ఒక ఆలోచన ఉన్నా కానీ ఆ ఆలోచనను చేయకుండా వేరొక ఆలోచన చేసేటట్లుగా మారిపోతుందంట మనుషుని పరిస్థితి. ఈ టాటూ అని ఒక 5-6 సంవత్సరాల తోట కనిపెట్టారు. అది ఒక చిన్న టాబ్లెట్ లాంటిది. అది మృంగితే శరీరంలో ఎక్కడో ఒక చోట గొంతులు ఆగిపోయిందట, అది కలిసిపోతుందట. అది కలిసిపోయినప్పుడు ఇప్పుడు మనుషునికి న్యూరో లింక్లో ఈ బ్రెయిన్లో అతడు ఆలోచన చేస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చిన వెంటనే ఆ తలంపును మనం నోటి మాటలు మాట్లాడక మునిపే అది స్క్రీన్ మీద ఏం తలంపు అని కనబడుతుంది. అది కనబడినప్పుడు ఆ మాట మాట్లాడకుండా వేరొక మాట మాట్లాడడానికి వెంటనే ప్రోగ్రామ్ ఇస్తే అనుకున్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, వెంటనే మారిపోతుంది. అటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచానికి తీసుకుని వస్తున్నారు. అంటే రేపు మనుషుడు తన స్వయాన్ని ఆలోచించడానికి ఉండదు. అదే బిగ్ బాస్ మాట్లాడుతుంది.
స్వతంత్రం ఉన్నా, నీకు స్వేచ్ఛ ఉన్నా, ఒక గదిలో ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ టాస్క్ ప్రకారమే నువ్వు చేయాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, ఉతకమంటే ఉతకాలి, శుభ్రం చేయమంటే చేయాలి, వాళ్ళు తెలియ మాట్లాడంటే మాట్లాడాలి. ఒకవేళ కనుక వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం కనుక నువ్వు జీవించకపోతే యూ విల్ బి ఎలిమినేటెడ్. నిన్ను చంపేస్తుంది. కాబట్టి ఈ ప్రతిమ, ఒక మనుషుడు తన ఇష్టమైన దేవుని ఆరాధించకుండా ఎలాంటి మైండ్ సెట్ వస్తుందంటే, నేను ఖచ్చితంగా ఇదిగో ఈ ప్రతిమనే సేవించాలనే స్థితి సర్వ ప్రపంచానికి వాడు తీసుకురావాలనుకుంటున్నాడు. దీనిలో ఎదుగుతున్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రోబోట్రానిక్స్. దీని విషయమై మనం ఆలోచన తెచ్చుకోవాల్సింది చాలా అవసరం. ఇంకా వాడు దేవుని గురించి ఆలోచింప చేయనివాడు. ఎందుకంటే మనుషుడు ఇంకా దేవుని గురించి ఆలోచన చేయడానికి లేదు. కంప్లీట్గా ఆ బీస్ట్, ఆ క్రూర మృగం, అంత్యక్రీస్తు వాడే సర్వము మనుషుని పరిపాలన చేస్తాడు. మనుషుడు తన సొంత బ్రెయిన్తో సొంత ఆలోచనలు ఏది చేయలేడు. ప్రతిదీ కూడా ప్రోగ్రామబుల్గానే ఉంటుంది. ఒకవేళ నీ సొంత ఆలోచనతో ఏమైనా ఆలోచన చేస్తున్నా, నీ లోపల ఉన్న చిప్పును బట్టి వెంటనే వాడు నేను కంట్రోల్ చేసి నీ ఆలోచనలు జరగనీయకుండా వాడు ఆలోచనలే జరిగించుకుంటాడు. ఇది అంత్యక్రీస్తుని యొక్క ఘోరమైన పరిపాలన. దానిలో అందించుచున్నది ఈ రోజులో ఉన్న రోబోలు. రానున్న రోజులలో ఈ ప్రతిమలు రోబోలుగానే కనబడబోతున్నాయి. నిజం ప్రియులారా, రానున్న రోజులలో రోబోలను మనం సర్వసాధారణంగా వీధులలో చూడగలుగుతాం. ఆకాశం మీద ఎగరడం మనం చూడగలుగుతాం. సర్వసాధారణంగా ఎక్కడైనా చూడగలుగుతాం. మనం అనుకుంటాం ఎంత మంచి డెవలప్మెంట్స్ వచ్చినాయి కదా అని. నో, అది నిదానంగా మన జీవితాలను బంధిస్తుంది. మనిషిని చంపుతావా నువ్వు అని రోబోని అడిగితే అవసరమైతే చంపుతానని అంటుంది. అది ఒకసారి వినండి, యూట్యూబ్లో చూడండి. నువ్వు చంపుతావా మనుషులంటే అవసరం వచ్చినప్పుడు ఎస్, ఐ క్యాన్ కిల్ హ్యూమన్. మనుషుల్ని చంపగలవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆలోచన తెచ్చుకోవాల్సింది అవసరమై ఉన్నది. కాబట్టి రానున్న కాలము దుష్టకాలం, అంధకార కాలం. ఆ కాలంలో మీరును నేను అంత్యక్రీస్తు పరిపాలనలో ఉండకుండా మనము ఇదిగో యేసునిక రాకడలో ఎత్తబడాలనంటే మారు మనస్సు, బాప్తిస్మం, పరిశుద్ధ జీవితం ఉన్నది మన జీవితానికి ఎంతైనా ప్రాముఖ్యం. ఈరోజు కూడా దయచేసి నీ రోజులను, నీ సమయములను వ్యర్థంగా గడపవద్దు. ప్రభు తట్టు తిరుగు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. దేవుడు జ్ఞానమును నీకు నాకు దయచేయునుగాక. యేసయ్య మనందరిని ఆశీర్వదించునుగాక. తలలు ఉంచండి, కండ్లు ముయ్యండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. జీవగలిగిన తండ్రి, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు. మీ వాక్యంలోనే మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అంత్యక్రీస్తు అని వాడు పరిపాలన వచ్చుచున్నది. వాడు ఈ లోకమును ఎటువంటి దిశగా తన వైపున మళ్లించుకుంటున్నాడు. తన ఆత్మ ద్వారా మనుషులను ఎలా వాడుకొని ప్రభువా, వాడు యొక్క ప్రభా మీకు వందనాలు దృశ్యమైన రాజ్యములు ఎటువంటి స్థితిలో తేవాలని ఆలోచన చేస్తున్నాడు అనే విషయాలను మీ వాక్యములో నుండి మీరు మాకు దృష్టాంతపరిచి మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ మాటలు అబద్ధం కాదు ప్రభువా, నీ మాటలు సర్వసత్యము కదా ప్రభువా. అవును రాజా, మీరు అన్నారు నా నోటి మాటలు ఒక్కటైనను వ్యర్థంగా పోవు అన్నారు. నిజమే ప్రభువా, నీ వాక్యం సత్యం, నీ వాక్యం యథార్థత. నీవు చెప్పినది జరుగుతుంది ప్రభువా. లోకంలో ఎందరూ లేచి, ఎందరు మహానులు, ఎందరు నాయకులు లేచి ఎన్ని మాట్లాడి వారి మాటలైనను వ్యర్థమవుతావేమో, కానీ నీ మాటలు ఒక్కట కూడా తప్పిపోదు. ఎందుకంటే నీవును నీ మాటలు స్థిరమైనవి, అవి నమ్మదగినవి. మనుషులు ఈ కార్యములను హృదయాలు తెరిచి చూచుటకు సహాయం చేయాలి. ఆశీర్వదించండి, బలపరచండి. మహిమంతయు మీకు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను.